గైస్, అశ్వమేధ యాగం గురించి యూట్యూబ్లో అసత్య ప్రచారాలతో కూడిన వీడియోస్ చాలానే ఉన్నాయి. పూర్తిగా అసలు ఎలా జరిగింది అని ఎక్కడా లేదు. అందుకే ఈ సిరీస్ని పూర్తి చేయాలని మొదలుపెట్టి ఎంత కష్టమైనా సరే పూర్తి చేయాలనుకున్నాను. దీనికోసం ఎన్నో ఏఐ ఇమేజెస్ జనరేట్ చేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఏఐ కూడా నాకు సపోర్ట్ చేయలేదు. ఏదైతేనేమి ఈ ఎపిసోడ్తో పూర్తి చేయగలిగాను. మీలో ఎవరైనా సరే మొదటి నుంచి చివరి వరకు కనుక చూసుకుంటే నా కష్టానికి ప్రతిఫలం దక్కినట్టే. అలా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీడియో చివరిలో చాలా ముఖ్యమైన సమాచారం ఉంది, అది మిస్ అవ్వద్దు. యాగ ప్రక్రియ పూర్తి అయినాక వ్యాస మహర్షి ఋత్విక్కులందరికీ తగిన పారితోషికాలు ఇప్పించిన తర్వాత అందరూ సభాముఖులై కూర్చున్నారు. ఇంతలో ఆ సభలోకి ఇద్దరు బ్రాహ్మణులు ఒక అభియోగం తీసుకురావడం జరిగింది. ఒక బ్రాహ్మణుడు తన పొలాన్ని మరో బ్రాహ్మణుడికి కౌలుకిచ్చాడు. కౌలు పుచ్చుకున్న ఆయనకి పొలంలో లంకి బిందులు దొరికాయి. ఆయన అవి నావి కావు, నువ్వే తీసుకో అని సొంత పొలందారుడికి ఇవ్వబోయాడు. నేను కౌలుకిచ్చాను కనుక ఆ లంకి బిందులు నావి కావు అన్నాడు ఆ సొంతదారు. ఇలా వారిద్దరూ నావి కావంటే నావి కావని పోట్లాడుకుంటూ న్యాయం చెప్పమని న్యాయస్థానానికి వచ్చారు. ఆ చిక్కు సమస్యను ఎట్లా పరిష్కరించాలి అని ధర్మరాజు తికమక పడుతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఒక 3 నెలల పాటు ఈ విచారణను వాయిదా వేయమన్నాడు. అదేమిటయ్యా, వాయిదా వేస్తే మాత్రం నిర్ణయం ఎక్కడి నుంచి వస్తుంది అని ధర్మరాజు అడిగితే, 3 నెలల్లో కలియుగం ప్రవేశించబోతుందయ్యా. కలియుగం ప్రవేశిస్తే మానవుల ఆలోచనలన్నీ మారిపోతాయి, చాలా దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి అంటూ శ్రీకృష్ణుడు కలియుగ లక్షణాలను ధర్మరాజుకు, ఆ సభలో కూర్చున్న ఇతరులకు కూడా వివరించడం మొదలుపెట్టాడు. అలా ఆ సభలో కొంతసేపు ధర్మచర్చలు జరిగిన తరువాత మహర్షులంతా రాబోయే కాలం ఎలా ఉంటేనేమయ్యా, శ్రీకృష్ణ పరమాత్మ మనకు సన్నిహితుడై ఉన్నాడు, ధర్మరాజ చక్రవర్తి ధర్మరక్ష కంకణబద్ధుడై ఉన్నాడు, కలిభయం మనకు లేదు అని ఒకరికొకరు ఓదార్చుకొని ఆ ధర్మరాజుని పలు రకాలుగా అభినందించి ఆయనకి ఈ బ్రాహ్మణులంతా ఆశీర్వాదాలు చేశారు. అలా వాళ్ళంతా కలిసి ఏకకంఠంగా వేదస్వస్తులు చెప్పుకుంటూ ధర్మరాజుని ఆశీర్వదిస్తూ ఉంటే ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు దేవతలు. అలా ఆకాశంలో నుంచి పుష్పవర్షం నెత్తి మీద పడేసరికి ధర్మరాజుకు మనసులో గొప్ప తృప్తి కలిగిపోయింది. ఆహా, ఇదండి యజ్ఞఫలం. ఏదో మహర్షులను ఆశ్రయించాం, తమ్ములను ఉపయోగించుకున్నాం, ఎన్నో రకాలుగా కృషి చేసి దేవతలు సంతోషించేట్లుగా యజ్ఞం చేశాం. మా వెనకాల తరాలు వాళ్ళు కూడా యజ్ఞాలు చేశారు, కానీ వాళ్ళ నెత్తి మీద సాక్షాత్తుగా పుష్పవృష్టి దేవతలు కురిపించినట్టుగా వినలేదు. నా నెత్తిన సాక్షాత్తుగా పుష్పవృష్టి పడింది. ఆహా, ఈ జన్మ ధన్యం, ఇంతకన్నా ఈ జన్మకేం కావాలి అని ఒక రకమైన తృప్తి అనుభవిస్తున్నాడు. ఆ తృప్తిలో ఒక గర్వరేఖ ఉంది. దానివల్ల ఆయన ముఖంలో ఒక రకమైన మందహాసం, ఒక ఉల్లాసం, ఒక వికాసం తలుపుమన్నాయి. దాన్ని ఓరకంటితో గమనిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆహా, ధర్మరాజు లాంటి ధర్మాత్ముడికి కూడా లోపల గర్వరేఖ ప్రవేశిస్తోంది. ఇక సామాన్యుల సంగతి ఏం చెప్పుకోవాలి. ధర్మరాజు అంతటి వాడు సాక్షాత్ భీష్మాచార్యుల దగ్గర ధర్మోపదేశం పొందినవాడు. యక్ష ప్రశ్నల సమయంలో ధర్మ మార్గ నిరూపణ చేసినవాడు. వ్యాస భగవానుడే ధర్మ సందేహాలు వస్తే భీష్మద్రోణాదుల కన్నా ధర్మరాజే తీర్చాలని ప్రమాణంగా చేసుకునేంత ఉన్నత స్థాయికి తన జీవితాన్ని నడుపుకున్నాడు. అటువంటి ధర్మరాజుకు కూడా మనసులో గర్వం ప్రవేశించిందే అని ఆలోచించి శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిన్న సంకల్పం చేశాడు. ఇంతలోగా అంతటి మహాయజ్ఞం జరుగుతున్న ఆ మహారాజ వేదికలో ఎక్కడుందో ఉంది ఒక చిన్న కలుగు ఉంది. దానిలో నుంచి ఒక ముంగీస ఒక్కసారిగా పైకి దూకింది. అలా దూకుతూనే ఆ ముంగీస వికృతాకారంగా ఉరిమినట్లుగా అరిచింది. ఏం జరుగుతుందో ఎవరికీ సరిగా అర్థం కాల. మంత్రాలు చెప్పే బ్రాహ్మణోత్తములే కాకుండా మహావీరులైన క్షత్రియోత్తములు కూడా ఆ ధ్వనికి గడగడ వణిగిపోయారు. ముంగిస ఏమిటి, ఇంత భయంకరమైన గర్జన ఏమిటి అని అందరూ ఒక్కసారి నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నారు. ఆ ముంగిస ముందరకొచ్చింది. దాని స్వరూపం ఆశ్చర్యంగా ఉంది. దానికి ఒక పక్కంతా బంగారు వర్ణంగా ఉంది, మరో పక్క మామూలు ముంగిసలాగా ఉంది. అది సరాసరి వేదిక మధ్యలోకి వచ్చి దర్జాగా అందరి వంక చూసింది. ఆశీర్వదిస్తున్న బ్రాహ్మణుల వంక, అభినందిస్తున్న క్షత్రియుల వంక, శ్రీకృష్ణ పరమాత్మ వంక, ధర్మరాజు వంక కూడా చూసి ప్రగల్భమైన కంఠస్వరంతో ధర్మరాజా అని ఒక అరుపు అరిసింది. ధర్మరాజు అంతటి వాడు ఉలిక్కిపడి చూశాడు. ముంగిస మానవ భాషలో తన ప్రసంగాన్ని కొనసాగించింది. ధర్మరాజా, నీ యజ్ఞం, నీ దానం మొత్తం అంతా కలిపితే కూడా కేవలం ఉంచవృత్తిలో. ఇక్కడ ఉంచవృత్తి అంటే పొలంలో రాలిపడ్డ గింజలను ఏరుకొని జీవనం సాగించడం అన్నమాట. కేవలం ఉంచవృత్తితో ముష్టివాడిగా జీవించిన
సప్తుప్రస్థ మహర్షి ఆనాడు చేసిన ఆ పేలపిండి దానానికి 10వ వంతు కూడా సరిపోదయ్యా, ఏమనుకుంటున్నావో ఏమో అంది. ఆ అదరగండపు మాటలకు ధర్మరాజు గారు విస్తుపోయాడు. నీరు కారిపోయాడు. ఏమనాలో తోచక అలాగే చూస్తూ ఉండిపోయాడు. కొంచెం సేపటికి ముందుగా ఋత్విక్కులు తేరుకొని కొంచెం ముందుకు వచ్చి, ఓ నకులరాజమా, నువ్వు మనిషి భాషలో మాట్లాడుతున్నావు, మంచి ప్రగల్భంగా ఉన్నావు. నువ్వు ఎవరివో, నీ పూర్వవృత్తి ఏమిటో మాకు తెలియటం లేదు. నువ్వెవరివైతే మాకెందుకు? ఈ యజ్ఞాన్ని ఆపేక్షిస్తున్నావు. ఈ యజ్ఞంలో ఏదో తప్పు జరిగినట్లుగా మాట్లాడుతున్నావు. ఈ క్రతువంతా ఎంతో శ్రద్ధగా చేశాం. పెద్దలైన మహర్షులంతా పర్యవేక్షణ చేస్తున్నారు. 1000 కళ్ళతో కాపాడుతున్నారు. దాన ధర్మాలలో గాని, యజ్ఞక్రతు విషయంలో గాని, మంత్రోచ్చారణ విషయంలో గాని, దేవతా ఆహ్వాన విధానంలో గాని, వచ్చిన రాజన్యులను గౌరవించటంలో గాని, ఇతరులను ఆదరించటంలో గాని ఎక్కడా ఏ రకమైన లోటు మాకు తెలిసినంత వరకు కనిపించటం లేదు. ఈ యజ్ఞంలో ఏదైనా లోపం ఉంటే ఇది లోపం అని చెప్పి అప్పుడు ఆపేక్షించు. అంతేగాని ఏ తప్పు చూపించకుండా ఇలా మాట్లాడటం ఏం బాగుంది? నువ్వు దివ్యశక్తి గల మహనీయుడులాగా కనిపిస్తున్నావు. దయచేసి మాకు అర్థమయ్యేటట్లుగా వివరించు అని అన్నారు. ఆ మాటలు విని ముంగీస పగలబడి నవ్వి, బ్రాహ్మణోత్తములారా, నేనేదో గర్వంతో అసూయతో మాట్లాడుతున్నట్లు, మీరేదో చాలా వినయంగా ఉన్నట్లు సభకు చూపించాలని ప్రయత్నిస్తున్నారు. నా దగ్గర గర్వం లేదు. నా మాటల్లో అసత్యమూ లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెబుతా వినండి. నేను చెప్పే ఈ సక్తుప్రస్తుడు కురుక్షేత్ర నివాసి. మీ వాళ్ళంతా ఎక్కడైతే యుద్ధం చేసి కోట్లాది మందిని సంహారం చేశారో ఆ కురుక్షేత్రంలో ఆయన ప్రశాంతమైన జీవహింసారహితమైన తపస్సు చేశాడు. ఆయన ముష్టివాడై జీవించాడు. మహాశక్తి సంపన్నుడై తన కుటుంబం మొత్తాన్ని తపో మార్గంలో నిలబెట్టాడు. అలా ఆ ముష్టివాడిగా జీవనం చేస్తున్న తరుణంలోనే ఆయన ఒక విచిత్రమైన దానం చేశాడు. ఇంతా చేస్తే అది పేలపిండి దానం. కానీ ఆ దాన మహత్యం ఏమిటో నేను స్వయంగా అనుభవించి చూశాను. ఇదిగో, నాకు ఒక పక్కనున్న బంగారం అంతా దాని మహమే. ఇదంతా కేవలం రంగు కాదు, నిజమైన బంగారం. ముంగీస తన ప్రసంగం ఆపి సభంతా కలయి చూసింది. మునీశ్వరులంతా మౌనంగా ఉండిపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ తెలియనట్లుగా చూస్తున్నాడు. ఒక క్షణం ఆగి మళ్లీ ప్రారంభించింది ముంగీస. సభాసదులారా, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభించాడు భగవానుడైన వ్యాసుడు తన భగవద్గీతను. అలాంటి ఆ కురుక్షేత్రంలో ధర్మజ్ఞులు అనేకులుండేవారు. వాళ్లలో ఉంచవృత్తి చేసుకుంటూ ఉండేవాడు ఒక ఆయన. ఉంచవృత్తి అంటే మీకు తెలుసు కదా, పొలాల్లో రాలిన గింజలు ఏరుకొని తింటారు. కనీసం ముష్టికి కూడా వెళ్లరు. దీన్ని కాపోతి వృత్తి అని కూడా అంటారు. అంటే పావురం వచ్చి గింజలు ఏరుకున్నట్లుగా రైతులు అందరూ వెళ్లిపోయిన తరువాత అక్కడక్కడ కళ్ళాల్లో పడి ఉన్న గింజలు ఏరుకొని తింటారు. దాంతోనే జీవనం. అదే ఆయనకి వ్రతం. నిరంతరం తపస్సు చేస్తూ ఉండేవాడు. తెల్లవారుజామున 4 గంటలకే లేస్తాడు. అప్పటి నుంచే తపస్సు ప్రారంభిస్తాడు. పగలల్లా చేసినా సరే అనుష్ఠానం పూర్తయ్యేది కాదు. మధ్యలో మంచినీళ్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. సూర్యాస్తమయం దాటిపోయిన తరువాత, సాయం సంధ్య అనుష్ఠానాలు పూర్తి అయిన తరువాత తాను వేరుకొచ్చిన గింజలను వేయించి పేలపిండి చేసుకుని తింటూ ఉండేవాడు ఆయన. ఆయన భార్యది అదే వ్రతం. ఆయన కొడుకుది అదే వ్రతం. ఆయన కోడలిది కూడా అదే వ్రతం. అది ఏమి సంసారమో, ఏమి కుటుంబమో, ఏమి తపస్సో మీరు ఊహించగలరా? వాళ్ళల్లో ఏ ఒక్కరూ అసంతృప్తి పడలేదు. ఏ ఒక్కరూ దైన్యపడలేదు. ఏ ఒక్కరూ ఆశకు లోను కాలేదు. వాళ్ళ జీవితం తపోమయంగా సాఫీగా సాగిపోతోంది. ఆ తపస్సుతో వాళ్ళేమీ కోరలేదు, పరమేశ్వరుడి అనుగ్రహం తప్ప. వాళ్ళు అటువంటి తపోమయమైన జీవితం చేస్తూ ఉంటే లోకంలో కొంతమంది పాపాత్ములు చేసిన పాపాల ఫలితంగా ఆ ప్రాంతమంతా కరువు వ్యాపించింది. ఎక్కడా పంటలే లేకుండా పోయాయి. ఆయనకు ఏరుకునేందుకు గింజలే దొరకడం లేదు. ఆ నలుగురు కూడా చాలా కాలం కేవలం నీళ్లు తాగి బ్రతకవలసి వచ్చింది. అందరూ చిక్కి ఎండిపోయి శల్యావశిష్టంగా మిగిలిపోయారు. ఎముకలకు చర్మం కప్పినట్లుగా ఉంది వారి పరిస్థితి. ఆ దశలో ఒక రోజు ఇంటి పెద్ద అయిన అలా పొలం వెంబడి తిరుగుతూ ఉంటే అనుకోకుండా కాసిన గింజలు దొరికాయి. ఎన్ని గింజలు! ఇంతా చేస్తే మానడు. ఆ రోజు కూడా దొరికాయి కదా అని తొందరపడకుండా అనుష్ఠానం పూర్తి చేసుకొని సూర్యాస్తమయం అయిన తరువాత వాటిని వేయించుకొని పేలాల పిండి చేసుకుని తిందామని నలుగురు కూర్చున్నారు. వాళ్ళకి తినడం దగ్గర కూడా అనుష్ఠానమే. ఎదురుగా ఉన్న అన్నపు రాశిని, అంటే ఆ పేలపిండి రాశిని పరమాత్మ స్వరూపంగా భావన చేస్తున్నారు. ఈ లోపల బయట నుంచి ఎవరండి అనే మాట వినిపించింది. పెద్ద ఆయన వాకిట్లోకి వెళ్లి చూశాడు. ఎవరో వృద్ధ మహర్షి మంచి తేజస్సుతో ఉన్నాడు, కానీ చాలా నీరసంగా ఉన్నాడు. అయ్యా, ఆకలిగా ఉంది, కాస్త మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అని అన్నాడు. ఇంటికి వచ్చిన అతిథిని
అన్నం విషయంలో గాని, విశ్రాంతి తీసుకునే విషయంలో గాని చోటివ్వకుండా పంపించే గృహస్థుడు నరకంలో పడతాడని వేదం చెబుతోంది. అందుచేత ఆ కుటుంబపు యజమాని ఆ అతిథిని ఆదరణపూర్వకంగా లోపలికి పిలిచి, అయ్యా, మా అదృష్టం కొద్దీ ఈ అరణ్యంలో మాకు అతిథిగా మీరు లభించారు. ఎవరు దొరుకుతారండి ఈ అరణ్యంలో మాకు అతిథులు? రమ్మంటే ఎవరైనా వస్తారా? మీలాంటి మహాత్ములు ఎక్కడో ఏకాంతంగా ప్రయాణం చేస్తూ మార్గంలో అలసిపోయి, అయ్యా, మీ ఇంట్లో ఉంటామని ఎవరిని అడుగుతారో ఆ గృహస్థుల గృహమే పవిత్రం. అంతకంటే మించిన మహాభాగ్యం లేదు. దయచేసి లోపలికి రండి అని అన్నాడు. ఆయన వస్తూనే ఆకలి ఆకలి అంటున్నాడు. ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే ఆయనను కూర్చోబెట్టి, అయ్యా, ఈ పేలపిండి సిద్ధంగా ఉంది, తినండి అంటూ యజమాని తన వంతు పిండి కాస్త ఇచ్చేశాడు. వచ్చిన ముసలాయన గబగబా తినేశాడు. ఆ తినటంలోనే అర్థమవుతోంది ఆయన ఎన్నాళ్ళ నుంచో పాపం తిండి లేక అలమరించిపోతున్నాడని అర్థమవుతుంది. మరొకరైతే మీరు రండి, కూర్చోండి, కలిసి తిందాం అని ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఆయన పెట్టిందే తడువుగా టకటకా తినేస్తున్నాడు. ఆయన తింటున్న కొద్దీ తృప్తిగా చూస్తున్నాడు గృహ యజమాని. అతిథి తినడం పూర్తయింది, కానీ తృప్తిగా చూడలేదు. ఇంకా ఇంకా అన్నట్లు చూస్తున్నాడు. అర్థం చేసుకున్నాడు యజమాని, కానీ మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఎప్పుడైతే భర్త మొహం చాటేసుకున్నాడో ఆయన భార్య దగ్గరకు చేరి, ఏమండి అంది. ఆమె అలా అనేటప్పటికీ ఆమె ఏం చెబుతుందో అర్థమైపోయింది. కళ్ళ వెంబట నీళ్లు పెట్టుకొని ఆ భర్త ఇలా అన్నాడు, కళ్యాణి, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. పురుగులు, పక్షులు, పశువులు కూడా తమ భార్యల్ని పోషించుకుంటున్నాయి. బుద్ధి ఉన్నవాడైనా సరే స్త్రీలను రక్షించాలి, పోషించాలి. అది కనీస మానవ ధర్మం. నా వంతు నేను దానం చేసుకున్నా. అది నా ఇష్టం. అతిథుల్ని సేవించాల్సిన బాధ్యత నాది. గృహస్థు ధర్మాచరణం కూడా ధర్మపత్ని మీదే ఆధారపడి ఉంది. ధర్మం కావాలన్నా, అర్థం కావాలన్నా, కామం కావాలన్నా, వైదిక కార్యాలు చేయాలన్నా, గురు శుశ్రూష చేయాలన్నా, కుల సంపద వృద్ధి చెందాలన్నా, స్వర్గం లభించాలన్నా, పితృదేవతలను అర్చించాలన్నా, ఏం చేయాలన్నా సరే ధర్మపత్ని పక్కన ఉండాలి. అటువంటి ధర్మపత్నికి నీకు ద్రోహం చేసి నీ నోటి ముందు కూడు తీసేసే దానం నేను చేయకూడదు. కనీసం నువ్వు తినాల్సిన తిండిని ఇంకొకరికి పెట్టి తద్వారా నేను సంపాదించవలసిన పుణ్యం ఏమీ లేదు. ఇంటికి వచ్చిన అతిథికి నువ్వు తిండి మానుకుని పెట్టవలసిన పని నీకు లేదు. అందువల్ల మాట్లాడకుండా నీ తిండి నువ్వు తినేయి అన్నాడు భర్త. ఆ వృద్ధురాలు భర్తను బ్రతిమలాడటం మొదలుపెట్టింది. పురుషులకు ధర్మార్థ కామసిద్ధి కావాలంటే ధర్మపత్ని ఉండాలని మీరే చెప్తున్నారు. మరి స్త్రీకి ధర్మార్థ కామములు ఎలా సిద్ధిస్తాయి? ఒక్క పతి కనుక ప్రసన్నంగా ఉంటే చాలు, అవన్నీ లభిస్తాయి. మనోవాక్య కర్మల చేత ప్రతి ధర్మ మార్గాన్ని ఏ స్త్రీ పరిపూర్ణమైన ప్రీతితో అనుసరిస్తుందో ఆ స్త్రీ దేవతాలోకంలో దేవతలకు కూడా పూజ్యురాలుగా ఉంటుందని సమస్త ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీరు దాన రూపమైన ధర్మాన్ని ఆచరిస్తున్నారు. నేను కూడా ఆ ధర్మాన్ని అనుసరించాలి. అంతే. మీకు నిజంగానే నా మీద దయ ఉంటే రెండో మాట మాట్లాడకుండా ఇది తీసుకువెళ్లి ఆయనకి పెట్టండి. ఆలస్యం అయిపోతుంది, ఏమైనా అనుకుంటాడు అని అంది. భార్య అలా అనేటప్పటికీ ఆమె ధర్మదీక్షకు సంతోషించి ఆ గృహ యజమాని ఆమె వంతు పేలపిండిని తీసుకెళ్లి అతిథి ముందు పెట్టేశాడు. మళ్ళీ గబగబా తినేస్తున్నాడు ఆయన. ఎంత ఆకలిగా ఉన్నాడో పాపం. ఆయన రెండో ధ్యాస లేకుండా తినేస్తున్నాడు. గృహ యజమాని సంతోషంగా చూస్తున్నాడు. ఆయన రెండో వంతు తినడం అయిపోయింది. అయినా ఆయనకు ఇంకా తృప్తి కలిగినట్లు లేదు. ఒక గుక్కెడు మంచినీళ్లు తాగి ఇంకా ఉందా అన్నట్లుగా చూస్తున్నాడు. దీన్ని కొడుకు గమనించాడు. తండ్రి గారి పక్కకు తీసుకెళ్లి, నాన్నగారు, నా వంతు కూడా పెట్టేయండి అని అన్నాడు. గుండె ఆగిపోయినంత పని అయిపోయింది గృహ యజమానికి. ఏమీ మాట్లాడలేదు. వెంటనే కొడుకు, నాన్నగారు, మీ ముందు నేను ఎక్కువ మాట్లాడకూడదు. మీకు తెలియని విషయం కాదు. ఆశతో ఇంటికి వచ్చిన అతిథి పాడుబడ్డ కొంపలో నుంచి వెళ్లిపోయినట్లుగా నిరాశగా వెళ్లిపోతే ఆ గృహస్థ జీవితం ఎందుకు? వాడి సంపాదన ఎందుకు? వాడి బ్రతికెందుకు? ఈయన ఆకలి తీరుతుందని ఆశతో మన ఇంటికి వచ్చాడు. ఆకలి తీరలేదు, బాధపడుతున్నాడు. ఇంకా ఈయన నిరాశగా వెళ్లిపోతే మన ధర్మం అంతా బూడిదైపోతుంది. ధర్మశాస్త్రం మీకు తెలియనిది కాదు. మనం వచ్చిన వాణ్ణి మనిషి అనుకుని అన్నం పెట్టలేదు. ఈయనే స్వయంగా విష్ణు అనే భావంతో ఈ అన్నదానం చేస్తున్నాం. దానికోసం మన శరీరాలను పీడించుకుంటున్నాం. మీరు మీ శరీరాన్ని పీడించుకున్నారు. అమ్మ తన శరీరాన్ని పీడించుకుంది. ఇదంతా ఎవరి కోసం? విష్ణువు కోసం చేశాం. ఇలా గనుక దానం చేసినట్లయితే వారు శ్రీ మహావిష్ణువు లోకంలో అక్కడ ఉండే దేవతలకు కూడా పూజ్యులవుతారని ధర్మశాస్త్రం చెబుతోంది. నాన్నగారు, నాగరికులు రకరకాలుగా సంపాదించుకుంటున్నారు. మనం గింజలు ఏరుకుని సంపాదించుకుంటున్నాం. ఏదైతేనే మనం సంపాదించుకున్నాం కదా. ఈ సంపాదనకు ఒక స్వార్థం ఉండాలి. అది కావాలంటే వచ్చిన అతిథి తృప్తిగా వెళ్ళాలి. అలా కాకపోతే మన సంపాదన దుష్టాత్ములు చేసిన సంపాదనతో సమానం అయిపోతుంది. అయితే మీ సందేహం ఏమిటంటే, నేను సంపాదిస్తున్నాను కనుక నా కడుపు కాల్చుకుని దానం చేయొచ్చు, కానీ
నా మీద ఆధారపడిన వాళ్ళని, నా పాలనలో ఉన్న వాళ్ళని త్యజించి నేను దానం చేయవచ్చునా అని. ఇందాక అమ్మతో కూడా అదే అన్నారు. అమ్మ ఏమో మీరు తినకుండా నేను తింటానా అని మెలిక పెట్టి తన వంతు పెట్టేసింది. నేను అట్లా అనడానికి వీలు లేదు. కానీ మీరు కొంచెం ఆలోచించండి. సామాన్యంగా కుటుంబాన్ని పీడించేవాడు లోపం వల్ల గాని, మాత్సర్యం వల్ల గాని ఆ పని చేస్తాడు. మీకు లోపము లేదు, మాత్సర్యము లేదు. కేవలం అతిథికి అన్నం పెట్టడం కోసం మీరు మీ కుటుంబాన్ని కొంచెం పీడిస్తున్నారు. అంటే బాధ కలిగిస్తున్నారు. మీలాంటి వాళ్లకు సహకరించిన వాళ్ళు ఉత్తమ లోకాలను పొందుతారని వేదం చెబుతోంది. మనం మహాతపస్సులు ఎందుకు చేస్తున్నాం? ఈ ఉత్తమ లోకాల కోసమే కదా, లేదా మోక్షం కోసమే కదా. ఈ దానం కూడా ఈ తపస్సు లాంటిదే కదా. కనుక నాన్నగారు, మీరు వెనక ముందు ఆలోచించవద్దు. ధర్మశాస్త్రం ప్రకారం వచ్చిన అతిథికి సంపూర్ణంగా ఆశ తీర్చి పంపించాలి మనం. అది మీ బాధ్యత. దీనిలో మా బాధ్యత కూడా ఉంది. కనుక నా భాగం మీరు అతిథికి పెట్టవలసిందే అన్నాడు. తండ్రి కళ్ళ వెంట పొటపొట నీళ్లు కార్చేశాడు. కొడుకు బ్రతికి ఉంటే తండ్రికి స్వర్గలోకం వస్తుందని వేదం చెప్తోందిరా. పున్నామ నరకం నుంచి రక్షించేవాడే పుత్రుడని కూడా ఉంది. నీకు 100 ఏళ్లు వచ్చినా నా దృష్టిలో నువ్వు బాలుడివే. పిల్లలకి ఆకలి ఎక్కువ. పిల్లల ఆకలి తీర్చడం పెద్దవాళ్ళ ధర్మం. కనుక ఈ విషయం నాకు వదిలే. నా తంటాలు నేను పడతాలే. ఆయనతో నేను మాట్లాడతాను కదా అని అన్నాడు. మీ అమ్మ నేను ముసలివాళ్ళం అయిపోయాం. కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నాం. నేను మీ అమ్మ ఇవాళ అన్నం మానేశామంటే ఏమైపోతుంది? మహా అయితే పోతాం, అంతే కదా. మేము చేయాల్సిన పనులన్నీ చేసేశాం. కనుక మాకు మృత్యువు వస్తే ఇంటికి చుట్టాలు వచ్చినట్లు ఉంటుంది. నువ్వు చిన్నవాడివి. నువ్వు ఇంకా చాలా తపస్సు చేయాలి. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. అతిథికి నేను నా వంతు పెట్టేశా. మీ అమ్మ పెట్టేసింది. దానితో ధర్మం తీరిపోతుంది. చాలు, అంతకంటే ఎక్కువ చేయవలసిన పని లేదు అన్నాడు తండ్రి. ఆ కొడుకు చదువుకున్నవాడు. ఊరుకుంటాడా? నాన్నగారు, ఈ ధర్మశాస్త్రం ప్రకారం అతిథికి నా వంతు ముందుగా పెట్టి ఉండవలసింది. పొరపాటు అయిపోయింది. ఇప్పటికైనా పెట్టండి, అంతేగాని మన గృహస్థ ధర్మాన్ని చెడగొట్టవద్దు అని బ్రతిమలాడాడు. దాంతో తండ్రి ఏమీ మాట్లాడలేక తన కొడుకు వంతు కూడా ఆ ముసలాయనకు పెట్టేశాడు. అతిథి అది కూడా గబగబా తినేసి మళ్లీ ఆచిగా చూశాడు. మళ్లీ చిక్కుల్లో పడ్డాడు ఆ ముసలాయన. ఈ మాట కోడలు ముందుకు వచ్చి, మామగారు మీరేమీ అనుకోవద్దు, నా వంతు తీసుకువెళ్లి అతిథికి ఇచ్చేసేయండి అని నీరసంగా చెప్పింది. మామగారు అది విని విలవలలాడిపోయాడు. అమ్మాయి, నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చిన దానివి, మా వంశానికి ఆధారమైన దానివి. నీకు పెట్టి మేం తినవలసిన వాళ్ళం. తల్లి, నీకెందుకు వచ్చిన గోల ఇది? నువ్వు పెట్టాల్సిన ఆవశ్యకత ఏమాత్రమూ లేదు. దీంట్లో నీ ధర్మ ప్రసక్తి ఏమీ లేదు. మీ అత్తగారు పెట్టిందంటే నా భార్య అని పెట్టింది. మీ ఆయన పెట్టాడంటే తానే యజమాని అని భావనతో పెట్టాడు. నీకే రకమైన బాధ్యతలు లేవు. కనుక నీకు ఏ అధర్మమూ రాదు. మాట్లాడకుండా నీ వంతు నువ్వు తినే అన్నాడు. ఆ కోడలు ఊరుకోలేదు. మామగారు, మీరు నా దేవతకి దేవత, నా గురువుకి గురువు. అత్తగారు ఏం చెప్పారు? స్త్రీలకు పతియే దైవం, పతియే ధర్మం, పతియే పరమగతి అని గదా చెప్పారు. ఆ మాటలు నాకు కూడా అన్వయిస్తాయి కదా. మీరు పెద్దవారు, ధర్మం తెలిసినవారు. మీకు నా మీద ఏమాత్రం దయ ఉన్నా ఇది తీసుకెళ్లి అతిథికి పెట్టండి అని మామగారు కాళ్ళు పట్టుకుంది. మామగారికి రెండో మాట ఇంకేమీ తోచల. తీసుకెళ్లి 4వ వంతు కూడా అతిథికి పెట్టేశాడు. అది కూడా తిన్నాక బ్రేవుమని తేల్చాడు అతిథి. ఆయన మంచినీళ్లు గడగడా తాగేసి ఒక్కసారి లేచి నుంచున్నాడు. అప్పటిదాకా గడగడా వణికిపోతున్న ముసలివాడు ఉన్నట్లుండి నెత్తి మీద కిరీటం పెట్టుకొని, ఒంటి నిండా ఆభరణాలు పెట్టుకొని మహాదేవతగా మారిపోయాడు. నలుగురు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ దేవత చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నీకు జయం కలుగుగాక. నేనెవరా అని ఆశ్చర్యపోకు. నేను ధర్మదేవతను. నిన్ను పరీక్షించాలని వచ్చా. నీ తపస్సేమిటో తెలుసుకుందామని వచ్చా. తపస్సొక్కటే కాదయ్యా, నాకు ముఖ్యంగా దమం కావాలి. అంటే ఇంద్రియ నిగ్రహం కావాలి, దయ కావాలి, పవిత్రత కావాలి, సత్యం కావాలి, సహనశక్తి కావాలి, ముక్కుసూటితనం కావాలి, జ్ఞానం కావాలి. వీళ్ళు నా పుత్రులు. వీళ్ళందరినీ కూడా సమయమైన భక్తితో నువ్వు సేవిస్తున్నావని నాకు అర్థమైంది. పరమానందంగా ఉన్నా. ఇప్పుడు నిన్ను పరీక్షించి నేను ధన్యుడినయ్యా. ఈ నా పుత్రులకు నిత్యము ఎవడైతే సేవ చేస్తూ ఉంటాడో, అంటే భక్తిపూర్వకంగా ఆచరిస్తూ ఉంటాడో, వాడు ఏది కోరుకుంటే అది నేను చేస్తానయ్యా. నీలాంటి తపోమయమైన జీవితం గడిపే కుటుంబాన్ని నేను ఎక్కడా చూడలేదు. కష్టార్జితమైన ఉంచం మొత్తం మీరు నాకు దానం చేశారు. మీరు పేలపిండి తిని ఎన్ని నెలలైపోయిందో. నీళ్లు తాగి కాలం గడుపుతున్నారు కుటుంబం అంతా. నేను మీ నోటి ముందర కూడి పీకేశాను. అయినా సరే మీలో ఏ ఒక్కరూ ఏమాత్రమూ చలించలేదు. అందరూ హిమాలయ పర్వతాల్లాగా నిశ్చలంగా నిలబడిపోయారు. మీరు గెలిచారు. అందుచేత ఈనాటి నుంచి మీ పేరు సత్తుప్రస్తులని మారిపోతుంది. మీ కీర్తి స్వర్గలోకం దాకా వ్యాపిస్తుంది. మీ యజ్ఞాలు, వేదాలు, తపస్సులు అన్నీ సఫలమైపోయాయి. నా అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభించింది అని చెప్పింది. ధర్మదేవత అలా ఆనందోత్సాహాలతో హృదయపూర్వకంగా పలుకుతుండగానే
ఆకాశం నుంచి ఆ మహా అరణ్యంలో మహా పుష్పవృష్టి కురిసింది. దేవతలు కురిపించిన ఆ మహా పుష్పవృష్టి ఆ కుటుంబం మీద అలా కురుస్తుంటే ఆనందం తట్టుకోలేక చప్పట్లు కొడుతూ ధర్మదేవత ఇంకా ఇలా అన్నాడు, నాయనా, ప్రపంచంలో ఆకలి చేయని పాపం లేదు. పాపాలన్నిటికీ మూలం ఆకలి. ఆకలి పెరిగిందంటే మానవుల్లో ఉండే తేజస్సు హరించుకుపోతుంది. అది వాళ్ళలో ఉండే ప్రజ్ఞను, బలాన్ని, ధైర్యాన్ని, వివేకాన్ని నశింపజేస్తుంది. అటువంటి ఆకలిని జయించడం ఎవరి తరం కాదు. అటువంటి దుర్జయమైన ఆకలిని జయించేశారు మీరంతా. ఎలా జయించారు? భక్తితో, ప్రేమతో, ధర్మంతో జయించారు. పట్టుదలతో, మూర్ఖత్వంతో కాదు. ఈ రకంగా ఎవరైతే ఆకలిని జయిస్తారో వారికి మోక్షం కరతలామలకం. సత్తుప్రస్థ, నీవే కాదు, నీవు చేసిన దానం చూస్తూ ఉంటే పూర్వం రంతీదేవుడు, శివచక్రవర్తి మొదలైన వాళ్ళు చేసిన దానాలు గుర్తొస్తున్నాయని వాళ్ళిద్దరు కథలను ఆయనకు చెప్పాడు. ఆ విధంగా సత్తుప్రస్థ గాథను వర్ణించిన ముంగిస ఇలా కొనసాగించింది. ఓ ధర్మరాజా, అందువల్ల యజ్ఞాల విషయంలో నీలాంటి వాళ్ళు విస్మయం పొందకూడదు. ఇక్కడ విస్మయం అంటే ఆశ్చర్యమని, గర్వమని రెండు అర్థాలుంటాయి. అది మీరు గమనించాలి. ఎందుకంటే యజ్ఞాలు లేకుండానే కొందరు మహర్షులు శ్రద్ధ అనే ధర్మసూత్రం చేత ఆత్మను పవిత్రం చేసుకుని స్వర్గానికి వెళ్తున్నారు. సత్తుప్రస్తుడి కథ చెప్పాం. ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళంతా యజ్ఞాలు చేశారు. వాళ్ళ దగ్గర యజ్ఞాలకు మించిన ధర్మశ్రద్ధ ఉంది, దాన శ్రద్ధ ఉంది. దాని చేత వాళ్ళు స్వర్గాన్ని అతిక్రమించి బ్రహ్మలోకం కూడా అందుకున్నారు. వాళ్ళ ముందు నువ్వెంత, నీ యజ్ఞం ఎంత అని అంది. ఆనాడు సప్తుప్రస్తుడు దానం చేసిన సమయంలో నేను ఆ పక్కనే ఒక కలుగులో ఉన్నా. ఆ సమయానికి అక్కడికి ఒక కుక్క వచ్చింది. నేను భయంతో ఒక్కసారిగా ఎగిరిపడ్డా. ఆ పడటం సప్తుప్రస్తుడు దానం చేయగా ఆ ధర్మదేవత తినగా మిగిలిన ఎంగిలి మీద పడ్డా. ఆ మహాత్ముడు చేసిన పుణ్య విశేషం వల్ల ఆ కాస్త ఎంగిలి తగిలి నా ఎడమ భాగం అంతా బంగారం అయిపోయింది. ఇటు పక్క ఉన్న ఎముకలు బంగారమే, చర్మము బంగారమే, మాంసము బంగారమే. ధర్మరాజా, మళ్ళీ కుడిపక్క కూడా బంగారం చేసుకోవాలని ఎక్కడైనా మహాత్ములు ఎవరైనా అన్నదానాలు చేసుకుంటే అక్కడ పడి దొర్లుతున్నా. ఎక్కడా ఏమీ కావటం లేదు. అట్లాగే నీ యజ్ఞంలో కూడా దొర్లా, ఏమీ కాలా. అంచేత నాకు అర్థమైంది, ఆ సత్తుప్రస్తుడి పుణ్యంలో ఒక చిన్న వంతు కూడా నీ దగ్గర లేదు. అందుకే చెబుతున్నానయ్యా, నీ యజ్ఞం ఎందుకు పనికిరాదు, నీ దానం ఎందుకు పనికిరాదు అని అంది. జంకు గొంకు లేని ఆ ముంగీస మాటలకు సభలో ఉన్న వారంతా అవాక్కైపోయారు. ధర్మరాజు నిశ్చేష్టుడైపోయాడు. కొంతసేపటికి ధర్మరాజే తేరుకొని, ఓ నకులరాజమా, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు బోధించే పద్ధతి ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఎవరో అసామాన్యుడు అని అనిపిస్తోంది. నువ్వు కావాలని ఈ వేషం వేసుకుని వచ్చావా? ఏదైనా శాపం చేత నీకు ఈ రూపం వచ్చిందా? నువ్వెవరివో వివరంగా చెప్పబోయా అని నమస్కారం పెట్టాడు. ధర్మరాజు అలా అనేటప్పటికీ ఆ ముంగిస మందహాసం చేసి మరో కథ చెప్పింది. ధర్మరాజా, నువ్వు తెలివైన వాడివి. యక్ష ప్రశ్నలప్పుడే నీ తెలివి చూసా. అప్పుడే ఆశ్చర్యపోయా. ఇప్పుడు మరోసారి ఆశ్చర్యపోతున్నా. ఆనాడు యక్ష ప్రశ్నల సమయంలో పిశాచి రూపంలో నీ తమ్ములను నానా ఏడ్పులు ఏడిపించింది నేనే. ఆనాడు సత్తుప్రస్తుని పరీక్షించింది నేనే. ఈనాడు శాపవశాన ముంగిసనై మీ ఇంటి ముందర ఎంగిలి విస్తలలో దొల్లుతున్నది నేనే. నేనే ధర్మదేవతను. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటావా? గర్వం నెత్తికెక్కితే వచ్చింది. నీలో గర్వరేఖ మాత్రమే ప్రవేశించింది. నాలో గర్వం నెత్తికెక్కింది. దాని ఫలితం అనుభవిస్తున్నా. ఇంతమంది మహర్షులను పరీక్ష చేశాను కదా, వాళ్ళను పైకి తీసుకెళ్లాను కదా, దాంతో నాకు గర్వం తలకెక్కింది. ఆ గర్వంతో ఒక రోజున భృగు మహర్షి మీదకి వెళ్లాలనుకున్నా. భృగు వంశీయులంతా కోపిష్ఠులని ఒక ప్రతీతి ఉంది కదా. ఈ భృగు మహర్షి గారికి ఏమాత్రం ఇంద్రియ నిగ్రహం ఉందో, కోత నిగ్రహం ఉందో పరీక్షించాలని అనిపించింది. కానీ సూటిగా భృగు మహర్షి గారి మీదకి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు. ఆయన వంశంలో పుట్టిన జమదగ్ని గారి దగ్గరికి వెళ్లాలని ఆలోచించా. జమదగ్ని అంటే జ్వలదగ్ని అని ప్రతీతి. అంటే మండే మంట వంటి వాడని అర్థం. అంత ముక్కు మీద కోపం ఆయనకి. ఆయన్ను చూస్తే దేవతలే భయపడిపోతారు. అటువంటి జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్ళా. ఆ రోజున ఆయన తండ్రి గారి శ్రాద్ధం పెట్టడం కోసం 4 మహర్షులను భోక్తలుగా పిలుచుకున్నాడు. మామూలుగా అరణ్యంలో జీవించే వారికి పాలు, పెరుగు ఇవన్నీ ఉండవు. ఆ చెట్ల మీద, ఈ చెట్ల మీద కాసిన పండ్లు, కందమూలాలు తెచ్చుకొని వాటితోనే జీవనం చేస్తూ ఉంటారు. వాటితోనే శ్రాద్ధం కూడా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈయనకు తన తండ్రి శ్రాద్ధం బాగా విశేషంగా చేయాలని అనిపించింది. కొంచెం బియ్యం సంపాదించాడు. వాటితో అన్నం వండి దాంట్లో పెరుగు వేసి పెడితే బాగుంటుంది అనుకున్నాడు. అందువల్ల ఒక రాజుగారి దగ్గరికి వెళ్లి కొంచెం పాలన తెచ్చుకుందాం అనుకున్నాడు. ఈ లోపల ఈ విషయం దేవేంద్రుడికి తెలిసింది. ఆయన జమదగ్ని మహర్షి దగ్గరకు తన కామధేనువుని పంపించాడు. ఆ కామధేనువు ఈయనకు పాలిచ్చింది. ఆ పాలు తోడు పెట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. నేను ధర్మదేవతను కదా, ఈయనను పరీక్ష చేద్దామనే ఉద్దేశంతో ఒక పాము రూపంలో వెళ్లి ఆ పెరుగులో విషం కక్కాను.
నేను విషం కలిపిన విషయం తెలుసుకోగలిగాడా లేదా, తెలుసుకుంటే కోపం తట్టుకోగలుగుతాడా లేదా అని పరీక్షించాలనేది నా ఉద్దేశం. జమదగ్ని మహర్షి తెల్లవారి లేచాడు. తోడుకుందా లేదా అని పెరుగు వంక చూశాడు. చూస్తూనే అందులో విషం ఉందని అర్థం చేసుకున్నాడు. విషం కక్కింది నేనేనని కూడా తెలుసుకున్నాడు. నేను గడగడలాడిపోయా. ఆయన మాత్రం నన్నేమీ అనలేదు. అంత కోపిష్టి అని పేరు పొందిన ఆ జమదగ్ని మహర్షి నేనింత ద్రోహం చేసినా సరే ఏమాత్రం చలించలేదు. ఆయన శాంతస్థితిని చూసి నేను భయపడి ఆయన ముందుకు సాక్షాత్కరించి, ఓ జమదగ్ని మహర్షి, భృగువంశ శ్రేష్ఠ, నీ భృగువంశంలోని వారందరూ కోపిష్ఠులని పేరు ఉందయ్యా. ఆ పేరును నీ శాంతం చేత తుడిసిపెట్టేశావు. ఆ అపవాదాన్ని పోగొట్టేశావు. నీ క్షమాగుణం ఏమిటో నువ్వు నిరూపించుకున్నావు. నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నువ్వు శపిస్తావేమోనని భయపడుతున్నాను. కొంచెం అనుగ్రహించు అని అన్నాడు. నేను అలా అడిగేటప్పటికీ ఆ మహర్షి ఒక నవ్వు నవ్వి, నువ్వే స్వయంగా నీ తప్పు చెప్పావు కాబట్టి నీ మీద నాకు కోపం లేదు. కానీ నేను చేసిందంతా పితృదేవతల కోసం చేశా. వాళ్ళు నేను పెట్టే శ్రాద్ధ భోజనాల ద్వారా తృప్తి పడదామని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు విఘాతం కలిగింది. దానివల్ల వాళ్లకు కోపం వస్తే అది ఏ శాపంగా పరిణమిస్తుందో నేను చెప్పలేను. కనుక నువ్వు స్వయంగా వెళ్ళి వాళ్ళని శరణు కోరడం మంచిది అన్నాడు. సరాసరి ఆ పితృదేవతల దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చేసిన పని ఇది అని చెప్పా. నేను ఇలా అనేటప్పటికీ వాళ్ళు, అబ్బాయి, మాకు కూడా నీ మీద ఏమీ కోపం లేదు. కానీ కొడుకులు పితృదేవతల కోసం శ్రాద్ధం పెట్టడం అనేది ధర్మశాస్త్ర విహితమైన ఒక విధి. అది ఒక ధర్మం. అంతేగాని వాళ్ళు సరదా కోసం చేసే విషయం కాదు. ఎవరైతే తమ పితృదేవతలకు శ్రాద్ధం పెట్టకుందామని శ్రద్ధగా ప్రయత్నం చేస్తున్నారో వారికి విఘాతం కల్పిస్తే ఆ విఘాతం కల్పించిన వాడికి ధర్మం ప్రకారం శిక్ష పడాలి. అది ధర్మశాస్త్ర నియమం. ఆ శిక్షను మాత్రం మేము తప్పించలేం. నువ్వు పశువుగా జన్మించవలసి ఉంటుంది. ఇది మా శాపం కాదు అని అన్నారు. వాళ్ళు అలా అనటం చేతనే నేను ఈ ముంగిసనైపోయాను. అప్పుడు నేను వాళ్ళను ప్రార్థించా, దీనికి నిష్కృతి ఏమిటి అని. పితృదేవతలు ప్రశాంతంగా ఇలా అన్నారు, కొన్ని యుగాలు ఇలాగే ఉండాలి. ఒక రూపంలో ధర్మదేవతగా, ఒక రూపంలో ముంగిసుగా జీవనం చేస్తూ ఉండు. నువ్వు యుగ యుగాలు మార్పులు చూస్తావు. చివరికి శ్రీకృష్ణ దర్శనం చేసి ధర్మరాజు సభలో నీ పాపం 10 మందిలోనూ చెప్పుకొని ప్రక్షాళన చేసుకుంటావు. అప్పుడు నువ్వు పూర్తిగా పవిత్రుడవుతావు. పూర్తిగా శిక్షా విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. ధర్మరాజా, ఇది నా కథ. ఆనాడు అక్కడ సత్తుప్రస్తుని పరీక్ష చేశా. ఈనాడిక్కడ నిన్ను కూడా పరీక్ష చేసి ఏ గర్వరేఖ చేత నేను అధోగతి పాలయ్యానో ఆ గర్వరేఖ నీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం కోసం, నీపై శ్రీకృష్ణానుగ్రహం పరిపూర్ణంగా ప్రసరించడం కోసం ఇంత కథ చెప్పానయ్యా. ఇదిగో, దీంతో నాకు కూడా ప్రాయశ్చిత్తం పూర్తి అవుతోంది అని అంది. ఆ ముంగిస అలా అంటూ ఉండంగానే ముంగిస రూపం పోయి ధర్మదేవతా రూపం వచ్చేసింది. గాయస్, ఈ అశ్వమేధాన్ని ఎవరు ఆమూలాగ్రంగా వింటారో వాళ్లకు 1000 ఆవులను దానం చేసిన ఫలితం వస్తుంది. అలాగే ఇకపోతే ఈ సిరీస్ తరువాత నెక్స్ట్ వచ్చే వీడియోలు ఏంటి అంటే, మీ అందరికీ చాగంటి గారు, గరికపాటి గారు, పద్మాకర్ గారు, అలాగే నందూరి గారు, ఇంకా ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రవచనాలలో చెప్పే కథల గురించి విని ఉంటారు కదా. మనలో చాలా మందికి నిజంగా ఆ కథకు సంబంధించిన గుడులను, ప్రదేశాలను సందర్శించాలి అనుకునేవారు ఉంటారు కదా. నాకు కూడా అటువంటి ఆలోచనే కలిగింది. దానిలో భాగంగానే నాయనార్లకు సంబంధించిన ఆధారాలు తెలుసుకోవాలని ప్రయత్నించాను. 63 మంది నాయనార్ల చరిత్ర గురించి, అలాగే వాళ్లకు సంబంధించిన దేవాలయాల గురించి, శివుడు ఈ భూమి మీద ప్రత్యక్షంగా నాయనార్ల కోసం ప్రత్యక్షమయ్యి తనతో పాటుగా కైలాసానికి తీసుకువెళ్లిన ప్రదేశాల గురించి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఆ దేవాలయాలను ఆధారాలతో సహా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగినవి అవన్నీ. అవి ఎక్కడ ఉంటాయో తెలుసుకోవడం చాలా కష్టం. ఇప్పటి కాలానికి వాటి పేర్లు కూడా చాలా వరకు మారిపోయాయి. అలాంటి వాటిని ఆధారాలతో సహా మీకు చూపిస్తాను. ఇది కొంచెం ప్రయాసతో కూడుకున్న పని. చూద్దాం ఎంతవరకు నాకు సపోర్ట్ దొరుకుతుందో చూసి దానిని బట్టి ఇంకా ముందుకు వెళ్ళి రీసెర్చ్ చేయాలా వద్దని ఆలోచిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.